వెల్కమ్ టు ఏ న్యూస్ ది బిజినెస్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు గుండా సుధాకర్, ఇరుకుల శ్రీనివాసులు మనతో పాటు ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు దీన్ని ప్రారంభించారు సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎప్పుడు ప్రారంభించారు? ముందుగా ఈ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంచిర్యాలలో 2018 సంవత్సరంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ఉద్దేశంలో సభ్యులందరూ కూడా వ్యాపారస్తులు సభ్యులుగా ఉంటారు. వ్యాపారస్తుల మరియు వ్యాపారస్తుల వద్ద పనిచేసే ఉద్యోగుల యొక్క సంక్షేమము మరియు వ్యాపారాలు కూడా బలోపేతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. ఇందులో మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక 19 అసోసియేషన్స్, అంటే 19 రకాల వ్యాపారస్తులు వాళ్ళ అసోసియేషన్స్ మన యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలోకి వస్తాయి. దీంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 316 మంది సభ్యులు ఉన్నారు. వారు అంటే అసోసియేషన్ పరంగా కాకుండా వారు ఇండివిజువల్గా కూడా మన దాంట్లో సభ్యత్వం తీసుకొని 316 మంది సభ్యులుగా ఉండి మన మంచిర్యాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ను మనం రన్ చేయడం జరుగుతుంది. అంటే మంచిర్యాల పట్టణంలో వ్యాపార సంస్థలు ఈ మధ్యకాలంలో కొంత కార్పొరేట్ సంస్థలు ఏర్పడ్డాయి. దాంతో మీ బిజినెస్ వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? మంచిర్యాలలో గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తూ ఒక మంచిర్యాల జిల్లాలోనే, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల ఒక తలమానికంగా ఉండి వ్యాపారాలు నిర్వహించినటువంటి సందర్భం ఉండేది. అయితే కొంతకాలంగా మన మంచిర్యాలలో కొన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించడం వల్ల కొన్ని చిరు వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు ఖచ్చితంగా కొంత వారి వ్యాపారాలు తగ్గడము, వారు కొంత అటువంటి విషయాలలో కొన్ని నష్టాలు కూడా అటువంటి సందర్భాలు జరుగుతున్నవి. కార్పొరేట్ వ్యాపారులు రావడంతో ఏంటంటే, ఒక కార్పొరేట్ వ్యాపారాలలో కొంతమందికి ఉపాధి కలగవచ్చు, ఒక 50-60 మందికి ఉపాధి కలుగుతుంది ఉద్యోగస్తులకు. కానీ పరోక్షంగా ఒక 200 మంది ఉపాధి కోల్పోయే సందర్భం ఉంటుంది. ఎందుకంటే వారు చిన్న చిన్న వ్యాపారాలలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారం సన్నగిలుతుందో వాళ్ళు గుమస్తాలను తీసివేయడం జరుగుతుంది. అట్లా కనీసం 50 మంది ఇక్కడ జాయిన్ అయినా కూడా అక్కడ 200 మంది మాత్రం ఉపాధి కోల్పోతారు. ఇవాళ కార్పొరేట్ సంస్థల గురించి మనకేంటంటే, మనము కార్పొరేట్లో ఖచ్చితంగా ఏదో తక్కువ ధరలు ఉంటాయి అనే ఒక అభిప్రాయం ఉంటుంది ప్రజలకు. కానీ ఇవాళ ఏంటంటే, కార్పొరేట్లలో ఇప్పుడు మనకు ఈ వేరే షాపులలో వాళ్ళు అమ్మే వస్తువులో క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ దాని మీద ఏదైతే మెన్షన్ చేసి ఉంటుందో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఈ షాప్లో ఒక 300 గ్రాముల ప్యాకేజీకి ఈ రేట్ అని ఉంటుంది. కానీ అదే కార్పొరేట్లకు వెళ్ళినప్పుడు ఆ 300 గ్రాముల ప్యాకేజీ కాకుండా 250 గ్రాముల ప్యాకేజీ ఉండి ధర తక్కువ ఉండడము, ఇట్లా ఆ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రజలు ఏంటంటే తక్కువ రేట్లో ఉన్నవనే ఒకటి అపోహ ఉంది. కానీ కార్పొరేట్ వల్ల ఈరోజు మనకు మంచిర్యాలలో ఈ చిన్న చిన్న వ్యాపారులు చాలా వాళ్ళకు నష్టపోయి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వ్యాపారాలు చాలా నష్టాల్లో ఉండి వాళ్ళు కొంత స్తబ్దతతో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవము మనం చూస్తూ ఉంటే, మంచిర్యాలలో గతంలో ఒక 10 షాపులు రన్ అవుతున్నాయంటే, ఇవాళ 10 షాపుల తర్వాత ఇంకొక షాపు ఇవాళ టూలెట్ బోర్డు కనబడుతూ ఉంది. అంటే వ్యాపారాలు మనకు మంచి మెయిన్ మార్కెట్లో మనకు ఒక షట్టర్ కావాలంటే కనీసం ఒక సంవత్సరం వేచి ఉండేది. కానీ వాళ్ళ పరిస్థితి ఏముంది, ఎక్కడికి వెళ్ళినా కూడా టూలెట్ బోర్డులు కనబడుతూ ఉన్నాయి. అంటే వ్యాపారాలు చాలా సన్నగిలినాయి. కార్పొరేట్ వ్యాపారులు దయచేసి నేను ఏంటంటే మీ ద్వారా నేను కోరుకునేది, ప్రజలకు కూడా విన్నపం చేసేది ఏంటంటే, వాళ్ళ కార్పొరేట్ సంస్థలు మనము
ఇవాళ తక్కువ ధరకు లభిస్తుంది అనే ఒక ఉంది. కానీ దానివల్ల ఇతర సంస్థలు ఇతర చిన్న చిన్న వ్యాపారులందరూ ఇలా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. కార్పొరేట్లో మీరు ఒక్కటే గమనించాల్సింది, కార్పొరేట్ రంగంలో ఇవాళ మంచిర్యాలలో కార్పొరేట్ షాప్స్ ఉన్నాయనుకోండి, ఒక కార్పొరేట్ సంస్థకు ఇవాళ ఒక 10 లక్షల రూపాయలు ఒక నెలకు ఆదాయం కలిగింది అనుకోండి, ఆ 10 లక్షల రూపాయలు మన మంచిర్యాల మన పట్టణానికి అయితే ఎలాంటి ఉపయోగం ఉండదు, వాళ్ళ సంస్థలకే వెళ్ళిపోతాయి. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఇక్కడ మనకు ఎలాంటి ఒక రూపాయి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు. తర్వాత మనం ఏదైనా కూడా ఇవాళ మంచిర్యాల ఏదైనా పట్టణ అభివృద్ధి కావాలంటే అక్కడ లోకల్ వాళ్ళే సహకరిస్తారు. ఇలా గుడికి చందా కావాలన్నా బడికి చందా కావాలన్నా ఏ ఒక్క వ్యాపారస్తుడే ఇస్తాడు. ఇలా కార్పొరేటు వాళ్ళు ₹1 చందా ఇవ్వరు, ₹1 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు. అలాంటప్పుడు మనం అది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ ఎన్నో మనం చూడండి, కరోనా పీరియడ్లో కూడా మనము ఇవాళ ప్రతి చిన్న చిన్న గల్లీ షాపులు చిన్న చిన్న కిరాణా షాపులు వాళ్ళే సహకరించారు, వాళ్ళే అరువు ఇచ్చారు, వాళ్ళే కర్ఫ్యూ సమయాలలో కూడా వాళ్ళు ఇంటికి చేరవేసిన సందర్భాలున్నాయి. కాబట్టి కార్పొరేట్ సంస్థల వల్ల మనకు ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంటే కార్పొరేట్ సంస్థల వల్ల అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపారస్తులు ఉన్నారు. కార్పొరేట్ సంస్థల వల్ల ఈ వ్యాపారాలు మూతపడే పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏమి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మనకు ప్రతి వ్యాపారస్తుడు కూడా నేను కోరేది ఏంటంటే, వ్యాపారము మనకు కేవలం ఒక వ్యాపారమే మనం మార్గం కాకుండా ఇవాళ ప్రతి వ్యాపారస్తుడు కూడా ఆల్టర్నేట్ అంటే ఒక ప్రత్యామ్నాయం యొక్క ఆదాయం కూడా తప్పకుండా వాళ్ళు వెతుకోవాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు మన వ్యాపారం పరంగానే ఆదాయం కాకుండా ఏదైనా చిన్న చిన్న సేవింగ్స్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఏదైనా ఇంకా వేరే ఏదైనా మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చేది కానీ, లేకపోతే ఏదైనా మనకు వేరే ఎక్కడైనా భూములపైన కానీ ఏదైనా మంచి పెట్టుబడి పెట్టి సంపాదించే ఒక మార్గం, అటువంటి ప్రత్యామ్నాయం ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ప్రతి వ్యాపారస్తునికి ఉంది. అదేవిధంగా కూడా ప్రతి వ్యాపారస్తుడుగా ఇంకో ఆల్టర్నేట్ మార్గం ఎంచుకోవాలని చెప్పి నేను ఇవాళ కోరుతా ఉన్నాను. అంటే మంచిర్యాల పట్టణం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలకి అంచెలంచెలుగా పట్టణ అభివృద్ధి చెందింది. ఇటు బిజినెస్ వ్యాపారస్తులు కూడా పెరిగారు. కానీ మంచిర్యాల మార్కెట్లో చూసినట్లయితే అంటే కస్టమర్లకు కనీసం పార్కింగ్ ఫెసిలిటీస్ లేదు. ఒకవేళ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్న సెల్యులార్లను కూడా వ్యాపారస్తులు వ్యాపారంగా చూస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా అటువంటి సమస్య అయితే ఉంది. ఇవాళ మంచిర్యాల మార్కెట్లో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో విలేజెస్ నుంచి కూడా అందరూ మైగ్రేట్ ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఇక్కడ పర్చేజ్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే సరైన సౌకర్యాలు లేవు, పార్కింగ్ వ్యవస్థ సరిగా లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటి, మనం ఇవాళ పార్కింగ్ సమస్యను ఇప్పుడు రాబోయే తరాలకు రాబోయే రోజులకు మనము ఏ విధంగా పార్కింగ్ ఉంటే బాగుంటుంది అని మనం ఇవాళ నుంచి మనం ప్రయత్నం చేయించవచ్చు తప్ప, మనం గతంలో ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చి ఇవాళ వాళ్ళు సెల్లార్లో షాపులు రన్ చేస్తున్నారు అనేది కాకుండా అప్పటి నుంచి ఉన్న వాటిని మనము వాటికి ఇబ్బంది చేయడం కంటే ఇప్పుడు మనం కనీసం ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇబ్బందులు రావద్దు అనేది ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కానీ ప్రతి ఒక్క అధికారులు కానీ దయచేసి పార్కింగ్ గురించి తప్పకుండా శ్రమ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో ఇంకా పార్కింగ్ లేక సౌకర్యాలు లేక ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా ఇంకా ఏంటంటే ఈ వ్యాపారస్తులకు చిన్న వ్యాపారస్తులకు ఇవాళ మీరు చూడండి, మార్కెట్ రోడ్డు నుంచి ఇక్కడ అర్చన చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు కానివ్వండి, వాళ్ళు వ్యాపారస్తులకు వాళ్ళ ముందర ఈ తోపుడు బళ్ళు చిన్న చిరు వ్యాపారులు ఈ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు షాపుల ముందర పెట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చే కనీసం ఈ అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తుంటే సాధక బాధకాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు వచ్చిన కస్టమర్స్ కనీసం అక్కడికి లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే అటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇటువంటి సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ ద్వారా నేను అధికారులకు కూడా అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, ఈ యొక్క చిరు వ్యాపారులకు కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ తోపుడు బళ్ళ వాళ్ళకు కానీ వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక మంచి స్థలాన్ని చూపెట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మా వ్యాపారాలు కూడా సన్నగిలకుండా, ఎందుకంటే ఇంత అద్దెలు చెల్లించి ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలు నష్టపోకుండా ఉండాలంటే ఈ యొక్క చర్యలు తప్పకుండా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను.
అంటే మంచాల పట్టణంలో మనకున్నది ఒకటే అర్చనాటెక్స్ చౌరస్తా నుంచి మొదలు పెడితే ఇటు పోలీస్ స్టేషన్ కానీ ఇటు వాటర్ ట్యాంకు ఈ ప్రాంతంలో కానీ ఇక్కడున్న వ్యాపారస్తులు అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వ్యాపారస్తులు షాపులు అంటే వ్యాపారాలు మూసివేసే పరిస్థితికి కారణం ఎవరంటారు? మూసివేసే పరిస్థితి కారణం అంటే వ్యాపారాలు సన్నగిలడానికి విషయం ముఖ్యంగా ఇవాళ పెద్ద పెద్ద సంస్థలు కార్పొరేట్ సంస్థలు వచ్చి ఉన్న రెంట్స్ను చాలా రెంట్స్ పెంచడం జరిగింది. వాళ్ళ కిరాయిలు పెంచడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా దాని ఎఫెక్ట్ పడి ఆ విధంగా తర్వాత డైలీ ఎక్స్పెన్సెస్ కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ పెరగడంతో అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. తర్వాత ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాపింగ్ అనుకోండి, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మన వ్యాపారస్తులకు. ఈ ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల ఏంటంటే మనము ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి, ఇవాళ ఆన్లైన్ షాపింగ్లో మనం ఏదైతే వస్తువు మనం ఆర్డర్ పెడతామో చాలా సందర్భాల్లో కూడా మనం ఒక వస్తువు ఆర్డర్ పెడితే వేరే ఏదో అంటే దానికి సరి అయిన పరిమాణం కానీ లేకపోతే క్వాలిటీలో కానీ తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం వల్ల అంటే మనం ఒక షాప్లో అయితే ఒక వస్తువును మనం క్షుణ్ణంగా మనం పరిశీలించవచ్చు, మనం టచ్ చేసి చూడొచ్చు ఈ వస్తువు ఏంటిది ఎలాంటిదని. అదే ఆన్లైన్ ద్వారా అటువంటి సౌకర్యాలు లేక అట్లా కూడా తెప్పించడం వల్ల ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా మన వ్యాపారస్తులకు చాలా నష్టాలు వస్తూ ఉన్నాయి. ఈ మనము కిరాయిలు కానివ్వండి, గుమాస్తాల జీతాలు కానివ్వండి, ఇవన్నీ ఎక్స్పెండిచర్ మాత్రం పెరుగుతుంది, కానీ ఆదాయం తక్కువ అవడం వల్ల ఇవాళ చాలా సంస్థలన్నీ ఇవాళ నష్టపోతూ ఉన్నాయి. ఈ నిజంగా అంటే చెప్పాలంటే ఈ వ్యాపారస్తులకు ఇటువంటి చాలా ఇబ్బందులలో ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వ పరంగా కానివ్వండి, కంపెనీల పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇవాళ వ్యాపారస్తులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని కంపెనీస్ కూడా చూడండి, కంపెనీస్లో వాళ్ళు ఒక వస్తువు మనము షాప్ అతనికి ఇచ్చే రేటు తర్వాత కార్పొరేట్ సంస్థలకు కానీ వేరే వాళ్లకు ఇచ్చే రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం వల్ల మనము వినియోగదారునికి మనం ఒక షాప్ కీపరు ఖచ్చితంగా మనం ఆ రేటుకి ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఆ వ్యత్యాసాలు కూడా అలా ఉండకూడదు. కార్పొరేట్ వాళ్లకు ఇచ్చే రేట్ ఒకటి ఉంటుంది, డీలర్కి ఇచ్చే రేట్ ఒకటి ఉంటుంది. అటువంటి వ్యత్యాసాలను కూడా మేము తగ్గించే ప్రయత్నము చేయడానికి కూడా మేము ముందు ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేయాలని కూడా చేయదలుచుకున్నాము. మంచిర్యాల పట్టణానికి వచ్చే కస్టమర్లకు వ్యాపారమే లక్ష్యంగా పనిచేస్తుంది, కాకపోతే వచ్చేవారికి కనీసం తాగునీరు కూడా సరఫరా చేయడం లాంటి కస్టమర్లు చర్చించుకునే అంశం ఉన్నది. అంటే దాంట్లో వ్యాపారస్తులు ఏం చేస్తే బాగుంటుంది, వారికి మీరు ఏం సూచనలు ఇస్తారు? తప్పకుండా నేను ఇవాళ ప్రతి వ్యాపారస్తుని కూడా సూచించేది ఏంటంటే మనకు కస్టమర్ ఈజ్ గాడ్, వచ్చిన కస్టమరే మనకు దైవము. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనేది వాస్తవమే, కొంతమేర కొన్ని షాపులలో మంచినీరు వ్యవస్థ కానివ్వండి, వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ కానీ ఏదైనా సౌకర్యం అట్లాంటివి ఏమీ ఉండవచ్చు. అది కూడా మేము ప్రతి ఒక్క మా వ్యాపారస్తులందరికీ కూడా మేము అటువంటి సూచనలు ఇస్తూ ఖచ్చితంగా మనము డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, కొంత పార్కింగ్ కానివ్వండి, వాళ్ళకు ఇవాళ కస్టమర్కు అనుకూలంగా ఉండే విధంగా తప్పకుండా మేము అటువంటి ప్రయత్నాలు మా యొక్క వ్యాపార సంఘాల ద్వారా అందరికీ మేము సూచించడం జరుగుతుంది. వ్యాపారస్తులు అంటే అలాగే వర్కర్స్ కానీ వారు అంటే కార్పొరేట్ సంస్థలు రాగానే వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు వెళ్ళడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఏంటంటే వాళ్ళ యొక్క టర్నోవర్ బట్టి చాలా ఎక్కువ మొత్తం వాళ్ళకు వచ్చే ఉద్యోగులకు వాళ్ళ జీతాలను పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యాపారాలు వాళ్ళ యొక్క టర్నోవర్ బట్టి వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. కానీ అది మనం ఏంటంటే మనము ఒకటి గ్రహించాలి, ఇవాళ మనము ఈ చిన్న చిన్న వ్యాపారాలను మనం ప్రోత్సహించకుంటే రేపొద్దున ఇవి నిర్వీర్యమై ఆ యొక్క కార్పొరేట్ సంస్థలు ఒక మోనోపలీగా వాళ్ళు చెప్పిన ధరలకే అమ్మే విధంగా ఒక మోనోపలీగా ప్రవర్తించే సమయం కూడా వస్తుంది. కాబట్టి మనం ఒక జీతాలు అనే కాకుండా మనం అందరి యొక్క సంక్షేమం కూడా ఇవాళ వ్యాపారస్తులు కానీ ఉద్యోగుల యొక్క సంక్షేమం కొరకు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. వాళ్ళందరూ కూడా భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి వాళ్ళ పిల్లలకు కానీ మంచి అంటే మన సంస్థ ద్వారా వాళ్ళు ఇవాళ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకు ఇచ్చే జీతాల్లో కానివ్వండి,
వాళ్ళు సేవింగ్స్లో కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా కూడా మేమందరం కూడా ముందు ముందు ఈ ఉద్యోగులకు కూడా ఒక సంక్షేమం కొరకు కూడా మేము పాటుపడే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మీరు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగులకు కానీ ఏం సలహా సూచనలు ఇస్తారు? ఇవాళ వ్యాపారస్తులందరికీ కూడా నేను విన్నవించేది ఒకటే, ఈ రోజుల్లో కొంత స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమే, కానీ రాబోయే రోజుల్లో ఇంకా మనకు వ్యాపారాలు బాగా ఉండాలని మనం కోరుకుందాం. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఏదైనా వ్యాపారాలలో కానివ్వండి, మనం ఎలాంటి సమస్య వచ్చినా మనం అందరం కూడా ఏకస్థులమై ఒక సంఘటితంగా ఐక్యంగా మనం తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలను మేము సమస్యలను పరిష్కరించడానికి మా వంతు తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఉద్యోగులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కూడా వాళ్లకు ఈ శ్రమ్ కార్డ్స్ కానివ్వండి, ఇంకా మిగతా వివరాలు కూడా మనము వాళ్ళకు ఎన్నో విధాల సహకారం చేశాము. ముందు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వారికి సహకారం చేస్తాం. మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిన తర్వాత మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మీరు చేసిన యాక్టివిటీస్ ఇలా ఉన్నాయి? ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిన గత 5-5.5 సంవత్సరాల కాలంలో సంస్థ ఉద్దేశానికి అనుగుణంగా, సంస్థ ఉద్దేశము వ్యాపారాభివృద్ధి, వ్యాపారస్తులు మరియు మాతో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వెల్ఫేర్ ప్లస్ రిక్రియేషన్, అంటే రొటీన్ రోజువారీ వ్యాపారాల్లో కానీ మా షెడ్యూల్లో బిజీ అయిపోయి విసిగిపోయిన వాళ్ళకు కొంత రిలీఫ్ యాక్టివిటీసు, దాంతోపాటు మనము ఈ వ్యాపారస్తులను సమాజం ద్వారా మేము పొందుతున్నాము, దానికి సమాజానికి కొంత తిరిగి ఇచ్చే ఉద్దేశంతోనే సోషల్ యాక్టివిటీస్ కూడా మా మెయిన్ ఎజెండాలో ఒక భాగం. సో మేము చేసే బిజినెస్ యాక్టివిటీస్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీ, మా వ్యాపార అభివృద్ధికి మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు మేము సంస్థ ఏర్పడమే జిఎస్టీ అనేది కొత్త పాలసీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. సో జిఎస్టీ పరంగా వ్యాపారులకు తొలినాళ్ళలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే దాని మీద సరైన అవగాహన లేకపోవడము, దానిలో వచ్చే సమస్యలను పరిష్కరించే వాళ్ళు, సమాధానం చెప్పే వాళ్ళు లేకపోవడము, ఇలా జరిగిన సందర్భంలో మేము సంస్థ ఏర్పడిన కొన్ని రోజుల్లోనే జిఎస్టీ అధికారుల సహకారంతో మరియు ఆడిటర్స్, మంచిర్యాలలో ఉన్నటువంటి ట్యాక్స్ ఆడిటర్స్ గారి సహకారంతో మేము ఒక 4-5 అవేర్నెస్ క్యాంప్స్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. దానిలో జిఎస్టీ విధి విధానాలు ఏంటి, ఎవరికి ఎలాంటి రూల్ వర్తిస్తుంది, ఏ వ్యాపారం చేసే వారికి ఎలాంటి ట్యాక్సులు వర్తిస్తాయి, వాళ్ళకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడము, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మేము అధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు పరిష్కారం చూపెట్టడం జరిగింది. మధ్యలో కొన్ని రోజులు కొన్ని సమస్యలు రెట్రోపెక్టివ్ ట్యాక్స్ అని చెప్పేసి, అంటే జిఎస్టీ వడ్డీకి సంబంధించిన ఒక విధానంలో బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ కావడం జరిగింది. చాలామంది వ్యాపారస్తులవి జిఎస్టీ అధికారులు బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయడం జరిగింది. దానికి మేము రాష్ట్రంలో ఎవరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్తోనే మేము నిర్మలా సీతారామన్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, స్టేట్లో ఉన్నటువంటి జిఎస్టీ అధికారులకు, మంచిర్యాలలో ఉన్న జిఎస్టీ అధికారులను కలిసి విన్నపాలు ఇచ్చి దాని చట్టపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అది ఎక్కడ లోపం జరిగింది అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడంలో మేము మంచిర్యాల వ్యాపారస్తులు విజయం సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాము. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే బ్లాక్ కాబడినాయో లీగల్గానే ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అకౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఎలా ఉంటుంది, మనము వ్యాపారం నిర్వహించేటప్పుడు ఎలాంటి అకౌంటింగ్ పాలసీలు మనం పాటించాలి, ఇట్లాంటి అన్నిటి మీద కూడా చాలా అవేర్నెస్ క్యాంప్స్ కానీ, దానికి సంబంధించిన వీడియోలు కానీ, సోషల్ మీడియాలో వచ్చే అటువంటి అవసరం ఉన్నటువంటి క్లిప్పింగ్స్ మా వాళ్ళకు తెలియజేయడం ద్వారా కానీ, అటువంటి మా మీటింగుల్లో చర్చించడం ద్వారా చాలామందికి ఈ విషయాల మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. అలాగే ఇప్పుడు లోకల్ ఇష్యూస్ ఉంటాయి, మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ల ఇష్యూస్ ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్ల ఇష్యూలో ఉన్నప్పుడు కూడా మేము మున్సిపల్ అధికారులకు మా సహకారం అందజేశాము. అలాగే లేబర్ లైసెన్స్ల ఇష్యూస్ కావచ్చు, మన కొంతమంది వ్యాపార సంస్థల్లో తెలుసో తెలియకో మైనర్లను వాళ్ళ సంస్థలో ఉద్యోగులుగా నియమించడం జరుగుతుంది. మైనర్లకు సంబంధించి కూడా చట్టపరంగా కొన్ని రూల్స్ ఉన్నాయి సార్. అంటే 14 ఇయర్స్ దాటి 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళను కొన్ని పనులకు మాత్రమే మనం తీసుకోవచ్చు, కానీ కొన్ని వాళ్ళకు ఎలాంటి ఓవర్లోడ్ లేకుండా వాళ్ళకు టైమింగ్స్ కన్స్ట్రెయింట్తో 18 ఇయర్స్ దాటిన వాళ్ళను మనం ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ తీసుకొని మాత్రమే మనం
ఉద్యోగాలలో పెట్టుకోవాలి, ఇట్లాంటి అవేర్నెస్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ విషయంలో కావచ్చు, ఇట్లా వ్యాపారులకు ఎలాంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు అన్నిటి మీద అవగాహన కల్పిస్తూ ఆ సమస్యలు వాళ్ళు ఫేస్ చేసినప్పుడు సంస్థ ద్వారా మేము మా సంస్థలో ఏ వ్యాపారి ఏ టైంలో కానీ మాకు ఈవెన్ ట్రాఫిక్ ఇష్యూస్ కావచ్చు, ఏ సమస్య ఏ టైంలో కూడా మాకు వ్యాపారస్తుల దగ్గర నుంచి సమస్య గురించి ప్రాబ్లం వచ్చి మాకు కాల్ వచ్చినా కానీ ప్రెసిడెంట్ గారు చాలా సమయం కేటాయించి మమ్మల్ని మేమందరం కూడా కలిసికట్టుగా ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న వ్యాపారులకు ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి వ్యాపారులు కానీ షాప్స్లో పనిచేసేటువంటి గుమాస్తాలకు కానీ ఈ శ్రామ్ కార్డు అని ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. అంటే ఆ కార్డు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉచితంగా వస్తుంది. సో ఇది మేము దాదాపుగా ఒక 10 సెంటర్స్లో మా షాప్స్లలో ఎస్టాబ్లిష్మెంట్స్లలో మీ సేవ వాళ్ళతో కన్సల్ట్ అయిపోయి వ్యాపారులను వాళ్ళ గుమస్తాలను దాదాపు ఒక 800 నుంచి 1000 మంది వరకు మేము ఈ శ్రామ్ కార్డులో ఎన్రోల్ చేయడం జరిగింది సార్. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అనే ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని మీద అవేర్నెస్ చేసి వాళ్ళను కొద్దిగా మోటివేట్ చేయడము. చాలామందికి ఇప్పటికి కూడా అంటే చట్టపరంగా మనం పాన్ ఆధార్ లింక్ చేయకపోతే కూడా ప్రభుత్వం పాన్కు సంబంధించిన సేవలను కొన్ని నిలిపివేస్తుంది. సో పాన్ ఆధార్ లింక్ చేయడంలో వాళ్ళకి సహకరించడం, మేము టచ్ హాస్పిటల్ వారి సహకారంతో ఫ్రీ హార్ట్ చెకప్ క్యాంపు 2000 రూపాయల విలువ గల 2D ఎకో టెస్టులు కానివ్వండి, రక్త పరీక్షలు ఉచితంగా చేపించడం జరిగింది. ఒక 15 రోజుల రెగ్యులర్ క్యాంపు నిర్వహించి రోజు ఒక 10 మంది వ్యాపారులను వాళ్ళ సంస్థలోని కొంతమంది గుమాసాలకు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. వ్యాపారులను కరోనా బారిన పడకుండా జాగృతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి బంద్ ప్రకటించక ముందు జాగ్రత్తగా మే 1, 2021 సంవత్సరం నుంచి మే 5 వరకు 5 రోజులు మేము వాలంటరీగా మా వ్యాపారస్తులు అందరూ ముందుకు వచ్చి మంచిర్యాల పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పూర్తి బంద్ పాటించి కొంతవరకు మన శాయశక్తుల కరోనాను నిరోధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఫుడ్ కిట్స్ కూడా ఒక నెల రోజులకు సరిపడా ఆహారము దాదాపు ఒక మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సుమారు 2 లక్షల విలువ గల ఆహారాన్ని మేము ఆ టైంలో సప్లై చేసినాం సార్. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వరదలు వచ్చి కడెం ప్రాజెక్టులో ఇబ్బందుల వల్ల ముంపు ప్రాంతాలకు రామ్నగర్ ప్రాంతం ఇవన్నీ కూడా ముంపుకు గురైనాయి. ఈ ముంపులో రామ్నగర్ వాసులకు మేము అక్కడ ఒక 4 జేసీబీలు, ఒక 10 ట్రాక్టర్స్ మంచినీరు సౌకర్యం ఇస్తూ ఒక 30 మంది 40 మంది లేబర్స్ను ప్రొవైడ్ చేసి వాళ్ళ ఇల్లు క్లీనింగ్లో చాలా ఇళ్ళన్నీ కూడా బురదతో నిండిపోయినాయి, ఫర్నిచర్ అంతా నిండిపోయింది. అసలు మున్సిపల్ అధికారులు ఎంత శ్రమ చేసినా కానీ వాళ్ళు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళడానికి రోడ్డు కూడా బురదమయమై ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో మేము అక్కడ దగ్గరగా ఉండి అందరి సభ్యుల సహకారంతో వారికి కొంత ఫెసిలిటీ మేము కలుగజేయగలిగినాం. అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారము సోషల్ సర్వీసే కాకుండా వ్యాపార సభ్యుల మధ్య ఒక రిలేషన్షిప్ డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి ప్రతి సంవత్సరము దీపావళి తర్వాత నెక్స్ట్ సండే దివాళీ మిలాన్ ప్రోగ్రాం అని చెప్పేసి మంచిర్యాలలో ప్రముఖులను, వ్యాపారస్తులను, ప్రభుత్వ అధికారులను కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ లాస్ట్ ఇయర్ మేము మంచిర్యాలలో మంచి సేవలు అందించినటువంటి చాలా ఆర్గనైజేషన్స్కు ఉత్తమంగా చేసిన వారందరికీ కూడా మేము అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం జరిగింది సార్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన యాక్టివిటీస్ చాలా అంటే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మేము ముందుంటాము. ఎందుకు అంటే ఈ ప్రజల ద్వారా మమేకమై ముందుకు పోవాలి అన్న ఉద్దేశం అండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయండి? ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రస్తుతము 19 ఆర్గనైజేషన్స్ అంటే కిరాణం కావచ్చు, బట్టల వ్యాపారులు కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, మార్బల్, జ్యువెలరీ, ప్లైవుడ్, పెయింట్స్, ఇలా దాదాపు మొబైల్ షాప్స్, ఫ్లెక్సీ అండ్ యాడ్స్ షాప్ వాళ్ళు ఇలా ఒక 19 సంస్థలు మా దగ్గర సభ్యులుగా ఉన్నారు. ఈ 19 సంస్థలతోని కలిసి ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అండి. అంటే ఈ అన్ని సంస్థలు వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకొని ఏదైనా కామన్ ఇష్యూ వచ్చినప్పుడు
లేకుంటే వాళ్ళు సాల్వ్ చేయలేని ఇష్యూ వచ్చినప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మేము ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సంస్థలు లేనటువంటి వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయండి. సో వాళ్ళలో కొంతమంది మా దానిలో ఇండివిజువల్ సభ్యులుగా ఓవరాల్గా ఆర్గనైజ్డ్ అండ్ ఈ ఆర్గనైజేషన్ లేని సంస్థలు అన్నీ కలిపి కూడా 316 మంది సభ్యులతో కొనసాగుతుంది. ఇట్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్ట్రక్చర్ అంటే రకరకాల మెంబర్స్తోని మేము అందరూ ఐకమత్యంగా కులమాత. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఈ సభ్యులు కులమాతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో కూడా మేము ఎప్పుడు కూడా న్యూట్రల్గా అంటే మా ప్రతి సమస్యకు ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందించారు. అది ఏ పార్టీ అయినప్పటికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద వాళ్ళకు ఉన్న అభిమానము మేము చేసే పనుల వల్ల వాళ్ళు మా అందరికి కూడా సహకారం అందించారు. ఈ వేదిక నుంచి వారందరికీ అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్న సభ్యులు కానీ లేకపోతే వ్యాపారులు అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి అంటే ఒకవేళ వాళ్ళ వ్యాపారంలో నష్టం వాటిల్లినట్లయితే వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏమైనా ఎట్లాంటి ప్రోత్సాహాన్ని ఉంటుంది? ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీకు ఇందాక చెప్పినట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా సమస్యలు అనేది జిఎస్టీ ఇష్యూస్, డిమానిటైజేషన్, జిఎస్టీ, కరోనా ఈ సమస్యల్లో వ్యాపారులు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండలేదు. అంటే ఈ మా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి కనుక ఆర్థికంగా వెరీ స్ట్రాంగ్ అని చెప్పలేము మేము. కాకపోతే మేము వాళ్ళ ఇలా మీరు అన్నట్టు ఎవరైనా లాస్ అయిన సంస్థకు దానికి కారణాలను విశ్లేషించి దానికి మన పరంగా ఎలాంటి సొల్యూషన్ ఉంది, వాళ్ళందరికీ కూడా మేము ఆ సంస్థను నిలబెట్టడానికి ఎలాంటి అవకాశం ఉంది అవన్నీ కూడా మేము మా అడ్వైజర్స్ సలహా మేరకు వాళ్ళని నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేసినామండి. ఇప్పుడు ఈవెన్ కోవిడ్ టైంలో హిందీ మిలాన్ విలేకర్ శ్రీనివాస్ గారు కరోనా టైంలో కరీంనగర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అట్లాగే మా వ్యాపార సంస్థలో కూడా ఎవరికైనా ప్రమాదం జరిగినా ఏదైనా ప్రాబ్లం జరిగినా ఎంతో కొంత మా సంస్థ తరఫున మేము సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే ఒకవేళ వ్యాపారస్తులు నష్టాల బారిన పడితే ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహాయ సహకారం అందించే దిశగా మీరు ఏమైనా ప్రయత్నించారా? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో ఈ కార్పొరేట్స్ను చిన్న నగరాలకి అంటే సుమారు 4 లక్షల జనాభా పైన ఉంటేనే కార్పొరేట్స్ను ఎలవ్ చేస్తే చిన్న వ్యాపారుల మనుగడ అనేది కొనసాగుతుంది. చిన్న వ్యాపారుల మనుగడ కొనసాగాలి అంటే కనీసం 4 లక్షల రూపాయల జనాభా ఉంటే 4 కార్పొరేట్స్ వస్తే వాళ్ళు సర్వీస్ చేయగలుగుతారు. ఇక ఈ చిన్న వ్యాపారాలు ఎలా మనుగడ ఉంటుంది? వాళ్ళకున్న చైన్ నెట్వర్క్తోని వాళ్ళకున్న కొనుగోలు శక్తితోని వాళ్ళు చిన్న వ్యాపారాలను నడవకుండా చేయగలుగుతున్నారు. కానీ అది రాబోయే కాలంలో ఎంత ప్రమాదము అంటే ఇక్కడ ఒక 50 మంది బతకడానికి 2000 మందిని ఇవాళ ప్రభుత్వం వీధిన పడేస్తుందని చెప్పేసి మేము మా బాధను మా ఆక్రోశాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాము. దీనికి పరిష్కారము మేము అంటే ప్రభుత్వంతో ఈ విధంగా 4 లక్షల జనాభా పైన ఉంటేనే మీరు కార్పొరేట్లను ఎలవ్ చేయండి అని మేము విజ్ఞప్తుల ద్వారా మా డిమాండ్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా దాన్ని ఇంకొద్దిగా మిగతా నగరాలు పట్టణాలు హైదరాబాద్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ ద్వారా సమ్మేళితమై దాన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తాము. దీంతో పాటు మా పరంగా సంస్థ పరంగా లోకల్లో మనము వ్యాపారాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళకున్న పవర్ కొనుగోలు శక్తి. సో మేము కూడా ఏం ఆలోచిస్తున్నాము అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అవసరము. ఇప్పుడు ఒక వ్యక్తి 100 రూపాయలకు ఒక వస్తువు కొనగలిగినప్పుడు ఇంకో వ్యక్తికి అదే వస్తువు 110 రూపాయలకు అమ్మితే ఇద్దరు వ్యాపారులు సమాన రేటుకు అమ్మలేరు. దానికోసం మేము కంపెనీలతోని కానివ్వండి హోల్సేల్ C&F ఏజెంట్లతో కానీ మా వ్యాపార సంస్థలో ఒకసారి కలిసి మీరు మీరు కార్పొరేట్స్కి అయితే ఏ రేటుకి అయితే ఇస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళ రేటు కాకుండా కానీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి మేము వాళ్ళ సహకారం కోరుతాము, డిమాండ్ కూడా చేస్తాము మా సంస్థల తరఫున. దానికి వాళ్ళు అంగీకరిస్తే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం, అంగీకరించకుంటే దానికి తగ్గట్టు ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం? ఇప్పుడు మెయిన్ మాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్య ఉద్దేశము వ్యాపారాలను బలోపేతం చేయడం అండి. ఇందాక మీకు చెప్పినట్టు మేము కార్పొరేట్స్తో మాట్లాడి కంపెనీలతో మాట్లాడి మాకు తక్కువ ధరలో
మేము పర్చేజ్ చేసేలాగా ఒకటి అనుకూలత. రెండోది గవర్నమెంట్ను కూడా మేము రిక్వెస్ట్ చేసేది మా చిన్న వ్యాపారులకు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ పరంగా బ్యాంకు లోన్లు కొద్దిగా తక్కువ రేటుకి ఇవ్వడము, కొంత సబ్సిడైజ్ చేసే రేట్లకు ఇవ్వడం, వాళ్ళకు మాకు విద్యా రుణాలు ఇవ్వడము, గ్రూప్ ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కొంత చేస్తే మాకు కొంత వెసులుబాటు కలుగుతుంది. సేమ్ టైము మేము ఇక్కడ లోకల్ పరంగా మేము కూడా మా లోకల్ సంస్థలలో కొనే ప్రతి వ్యాపారంలో మేము ప్రతి ఒక్కరికి కొంత డిస్కౌంట్ ఆఫర్ చేసి మా దగ్గరికి వచ్చే కస్టమర్లను, అంటే మంచిర్యాలలో ఒక కస్టమరు ఏ షాప్లో కొన్నా కానీ ఆయనకు డిస్కౌంట్ వర్తించేలాగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. దానివల్ల ఏంటంటే కస్టమర్ రిటైనింగ్ అంటే కస్టమర్ తిరిగి వచ్చేలాగా, అంటే కస్టమర్ ఒకసారి మన షాప్లోకి అడుగుపెట్టిన కస్టమర్ మరోసారి మన షాప్లో కొనే విధంగా, ఇందాక మీరు కూడా చెప్పినట్టు కొంత సౌకర్యాలు ఏర్పాటు చేయడము, వారికి మంచినీరు కావచ్చు, వాళ్ళని మనం రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, ఎప్పుడు కొంత మన ఫెసిలిటీ కూడా కలగజేయడం వల్ల మేము కస్టమర్ల ఆదరాభిమానాలు కూడా చూరగొని మా వ్యాపారాన్ని ముందరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇక్కడున్న చిన్న వ్యాపారులు ఉన్నారు, ఆ చిన్న వ్యాపారులకు సంబంధించి వారిని నష్టాల బారిన పడకుండా మీరు ఎలా కాపాడుకోగలుగుతారు? ఇప్పుడు చిన్న వ్యాపారులు వాళ్ళు కొంతమంది నష్టాల పాలవుతున్నటువంటి వాస్తవము ఏంటంటే, ఇప్పుడున్న వ్యాపారాలకు మనము ఈరోజు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చింది, అదేవిధంగా మన యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క వారి సహాయ సహకారాలతోటి కూడా ఈ వ్యాపారస్తులకు మనం ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి రాయితీలు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము వారి యొక్క సహకారం తీసుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ వ్యాపారస్తులకు ఏదైనా లోన్ పరంగా రాయితీలు కానివ్వండి, ఇంకా ఏదైనా మనకు సహకారం అందించడానికి వారి యొక్క గౌరవ శాసనసభ్యుల సహకారం తీసుకొని ముందరికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఒక బిల్డింగ్ కావాలనే ఒక ఆశయం ఉంది. ఆ యొక్క బిల్డింగ్ కొరకు కూడా స్థలాన్ని కూడా మాకు వారి ద్వారా మనకు లభించే విధంగా కూడా మేము ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఉంది. కాబట్టి ఆ వేలో మేము ప్రయాణం కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇటు వ్యాపారస్తులకు కానీ కస్టమర్లకు కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు మీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా? ఇవాళ ప్రజలందరికీ వాళ్ళ నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనము వోకల్ ఫర్ లోకల్ అనే ఒక విధానంలో స్థానికంగా ఎన్నో ఏళ్ల నుంచి మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులను మీరు ప్రోత్సహించాలి, తప్పకుండా వారికి సహకారం అందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వ్యాపారస్తులకు కూడా మనము ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అధైర్యపడకుండా ఒక మంచి దీక్షతోటి ప్రతి ఒక్కరికి ఒక ధైర్యంతో మనము అందరికీ సేవలు అందిస్తూ ప్రతి కస్టమర్కి కానివ్వండి, ఇటు అధికారులకు కానివ్వండి, ఎలాంటి మనము సహకారం అయినా అందించి మనము రాబోయే రోజుల్లో ఇంకా మంచి సేవలు అందిస్తూ మన వ్యాపారాలను నిలదొక్కుంటూ మనము వ్యాపారాలను ఇంకా అభివృద్ధి చేసుకునే దిశగా ప్రతి ఒక్కరి సహకారం, ఇటు ప్రజల సహకారము కూడా అందరి సహకారాలు తీసుకొని మనం ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటా ఉన్నాం. మొత్తానికి మంచిర్యాల పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఈ నడుస్తున్న ఈ క్రమంలో అంటే ఈ మంచిర్యాల పట్టణానికి కార్పొరేట్ సంస్థలు అవసరం లేకున్నా కూడా ఇక్కడ కార్పొరేట్ సంస్థలు వెలుస్తున్నాయి. దాంతో చిరు వ్యాపారులు కొంత నష్టాల బాటలో కొనసాగుతున్నారు. కొంతమంది వ్యాపారస్తులు కూడా మూసివేసే క్రమం కూడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చిరు వ్యాపారులకు ప్రభుత్వం తరఫున రాయితీలు ఇవ్వాలి. దానికి మేము మా స్థానిక శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సూచనలతో మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. తప్పకుండా మేము రాబోయే రోజుల్లో మా వ్యాపార సంస్థల కోసం ఒక పక్కా భవనాన్ని కూడా నిర్మించేలాగా ఎమ్మెల్యే గారిని కోరుతామని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్
అధ్యక్ష కార్యదర్శులు గుండా సుధాకర్, శ్రీనివాసులు కూడా మనకు తెలిపారు. మరో బిజినెస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.